పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు మండలంలో ఉన్నటువంటి మన్నవ గ్రామ సర్పంచ్ అయినటువంటి బొనిగెల నాగమల్లేశ్వరరావు గారి మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి గూండాలు స్థానిక శాసనసభ్యుడి యొక్క ప్రోద్బలంతో దాడి చేశారు, విచక్షణారహితంగా కొట్టారు, చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ చావు బతుకుల మధ్యన నాగమల్లేశ్వరరావు ఉన్నాడని మనవి చేస్తున్నా. దారుణమైన సంఘటన. ఏంటి ఇలా జరుగుతుంది అంటే ఒకటి గమనించాలి. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ పాలన చేస్తూ పొలిటికల్ గవర్నెన్స్తో రక్తం ఓడే విధంగా చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట. దీనన్నిటికీ ఒక అజ్ఞాతమైనటువంటి యంత్రాంగం నడుపుతూ ఉన్నారు. ఎవరయ్యా ఈ అజ్ఞాతమైన యంత్రాంగం అంటే రహస్యంగా ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా మెలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉన్నారో వారు కొంతమంది, అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక టీమ్గా ఏర్పడ్డారు. అజ్ఞాతంగా పనిచేస్తారు. నిజంగా ఎంత దారుణం అంటే పోలీసు వ్యవస్థ ఉన్నది ఏంటంటే దాడుల్ని అరికట్టడానికి, దాడి చేసిన వారి మీద కేసులు పెట్టడానికి, వారిని శిక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేయాలి. అలా చేయడం వల్ల దాడులు ఏ విధంగా చేయించాలి అని మ్యాపింగ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు. ఈ అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడతారు. వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ కథ నడుస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరు మాకు తెలియని వారు కాదు, అన్నీ మాకు తెలుసు.